నేను మీ గైనకాలజిస్ట్ డాక్టర్ రష్మి, మానస క్లినిక్, వనపర్తి. ఒక నిర్మానుష్యమైన రోడ్లపైన అర్ధరాత్రి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎప్పుడైనా డాగ్స్, క్యాట్స్ ఇట్లా వింతైన శబ్దాలు, వింతగా బిహేవ్ చేయడము మీరు గమనించుంటారు కదా. భయపడి ఉంటారు కూడా చిన్నప్పుడైతే. సో అదేంటంటే మనకి వినిపించని కొన్ని సౌండ్ వేవ్స్ డాగ్స్ అండ్ క్యాట్స్కి వినిపిస్తాయి. సో వాళ్ళ కమ్యూనికేషన్ కోసము, నావిగేషన్ కోసం మనలాగా గూగుల్ మ్యాప్స్ ఉండవు కదా. సో వాళ్ళ కమ్యూనికేషన్ అనమాట అది. సో అలాంటి సౌండ్ వేవ్స్ని అల్ట్రాసౌండ్ స్కాన్ మెషిన్లో కూడా ఉపయోగించుకొని మనకి స్కానింగ్లో ఇమేజ్ అనేది వస్తుందన్నమాట. మనం పడుకోబెట్టి జెల్ వేసి ప్రోబ్ పెట్టి అలా చేస్తారు కదా స్కాన్. ఆ ప్రోబ్ నుంచి మనకి వినిపించని కొన్ని సౌండ్ వేవ్స్ అనేవి కిందికి లోపలికి బాడీ లోపలికి వెళ్తాయి. బాడీ పార్ట్స్ని లోపల పిండం ఉంటే పిండంని ఢీకొని మళ్ళీ రిటర్న్ వచ్చే సౌండ్ వేవ్స్ని ఈ మెషిన్ అనేది పిక్ చేసుకొని స్కానింగ్లో ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది. సో చాలా మంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో స్కాన్ చేయొచ్చా, సేఫేనా, ఒకవేళ చేస్తే ఎన్నిసార్లు చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ నన్ను చాలా కామన్గా అడుగుతుంటారు. సో ప్రెగ్నెన్సీలో స్కాన్ అనేది సేఫే, ఎందుకంటే అది ఉపయోగించుకునేది సౌండ్ వేవ్స్. పేరులో అల్ట్రాసౌండ్ అని ఉంది కదా, పేరులోనే ఉంది. సౌండ్ వేవ్స్ ని ఉపయోగించుకొని ఇమేజ్ వస్తుంది. సో ప్రెగ్నెన్సీలో స్కాన్ అనేది సేఫే, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, ఏమీ కాదు. థ్యాంక్ యూ.